ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉండి ఉన్నాం. రండి ఉదయకాల సమయంలో ప్రభు మాటలను మన అనుదిన జీవితంలో ఆయన సహాయమును పొందినట్లుగా అటు మాటలు మనం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయములో నన్ను మమ్మల్ని మీరు దృష్టించండి. నీ పరిశుద్ధాత్మ కార్యములను మా ప్రియులు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనకి అంశము, నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్ము. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అని మనం చూసినప్పుడు నశించిపోయే ప్రతి మానవాళిని, ఈ జాతి, ఆ మతము, ఈ కులము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అనేది లేకుండా ఎవరిని నశించిపోతుంటే వారిని దగ్గరగా చేర్చుకుని వారిని స్వస్థపరచాలని ప్రభు ఉద్దేశము. అదే మానవుని యొక్క ఉద్దేశం మనం గమనించినట్లయితే ఎవరు మనకి ఇష్టంగా ఉంటారు? చూడటానికి బాగున్నవారు, వయసులో ఉన్నవారు, లేదా చదువుకున్నవారు, లేదా తెలివి కలిగిన వారు, బలము కలిగిన వారు, ఇలా మనం కొందరిని ఇష్టపడుతూ ఉంటాము. మరి మానవుని యొక్క స్వభావం అది. కానీ దేవుని స్వభావము మనం చూసినప్పుడు ఎవరు నశించిపోతున్నారో, ఎవరు పాడైపోతున్నారో, ఎవరు ఆయన యొద్దకు వస్తారో, ఆయన యొద్దకు వచ్చి వారిని ఏ ఒక్కరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు అనే విషయాన్ని మనం ఈ భాగము ద్వారా గుర్తించగలుగుతాము. మత్తయి సువార్త మనం 8వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి దిగువస్తున్న సమయంలో కుష్ఠరోగి కనిపిస్తాడు. అదే మార్కు సువార్తలో కూడా ఇదే భాగంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయం 40వ వచనం మనం చూసినట్టయితే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, నేను ఆయన యొద్దకు వెళ్ళి మోకాళ్ళు ఊని, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అని వేడుకున్నాడండి. ఈ దినాల్లో మనం చూసినప్పుడు కొన్ని పర్యాయాలు పొందటానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఎదుటి వారిని ఆజ్ఞాపించే విధానంలో వారి మాటలు కనబడుతూ ఉంటవి. మరి ఇతడు చూసినట్లయితే తనకున్న కుష్టు రోగమును బట్టి ఊరికి వెలుపల నివసిస్తూ తన తోబుట్టువుల చేత కూడా తృణీకరించబడి, తన బంధువుల చేత కూడా అసహించబడి, తను ఉన్న ప్రాంతానికి కూడా దూరంగా జీవిస్తూ తనకున్న ఆ కుష్టును బట్టి ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. ఈ దినాల్లో కూడా మనం చూసినప్పుడు కొందరి జీవితాలలో మరి వినకూడని మాటలు విన్నప్పుడు, లేదా చూడకూడని కార్యాలు వారు చూసినప్పుడు ఎంతగానో వేదన చెంది వారికి నిరీక్షణ లేక ఆత్మహత్యలు చేసుకుంటూ తమ జీవితాలను ముగిస్తున్నారు. కారణము, వారి సమస్యకి పరిష్కారం లేదని, ఇక మనము ఈ నిందను, ఈ అవమానముతో బ్రతుకుడు కంటే చచ్చుట మేలని తలంచి జీవితాలను అంతమొందించుకుంటున్నారు. అది అవివేకము. దైవ గ్రంథం దానిని ఒప్పుకోదు. ఏ నేరము ఎరుగుని ప్రభువు, ఏ పాపము చేయని ఆయన ఈ లోకానికి వస్తే ఎన్నో నిందలు వేశారు, ఎంతో దూషించారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడగా ఆ మాటలకు ప్రభావితుడు కాలేదు. వాటిని నిర్లక్ష్య పెట్టాడే తప్ప వాటి యందు లక్ష్యము ఉంచలేదు. ఈ దినాలలో మనుషులు అట్టి వాటి యందు లక్ష్యం ఉంచి విలువైన జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు. మరి కుష్టి రోగి కూడా ఊరికి వెలుపల ఉంటూ తన వారంటూ కూడా తనని ఆదరించలేని పరిస్థితుల్లో ఉండి ఉన్నప్పుడు ఆ ప్రభు ప్రేమను ఎరిగి పరుగున వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉని, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా, నేను అనేకులకి అయిష్టుడుగా ఉన్నాను,
అనేకులు నన్ను చూసి అసహించుకుంటున్నారు, అనేకులు నన్ను చూసి మరి ద్వేషిస్తున్నారు. మరి నీకైతే నువ్వు దేవుడు కదా, నువ్వు ప్రభువు కదా, నువ్వు రక్షకుడు కదా, లోకానికి వచ్చిన ప్రభువు కదా అని అతని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు ఉని ప్రభువుని వేడుకుంటే ప్రభు అన్నాడు, అరే నీ వాళ్ళే నిన్ను తిరస్కరిస్తుంటే, నీ కన్నవాళ్లే నిన్ను అసహించుకుంటే, నీ తోబుట్టువులే నిన్ను దూషిస్తుంటే నేనెందుకు నిన్ను చేర్చుకోవాలి అని అనలేదు. ఆదరణ లేని ఆ వ్యక్తిని, నిరీక్షణ లేని తన యొక్క జీవితానికి ఒక నిరీక్షణ పుట్టించి తన దగ్గరకు చేర్చుకుని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆ మాట చెప్పిన వెంటనే అతడు శుద్ధి నొందుతాడండి. చూడండి, ఈ దినాలలో మరి తమ పాపముకు తమకు విడుదల దొరకదని అనేకులు నశించిపోతున్నారు. తమ రోగమునకు ఇక స్వస్థత లేదని అనేకులు క్షీణించిపోతున్నారు. తన సమస్యకు పరిష్కారం లేదని తమ జీవితాలను అంతమొందించుకుంటున్నారు. ఆ దినాల్లో కుష్టు రోగం అనేది భయంకరమైనది. ఆ వ్యాధికి ముందే లేని దినాల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూసినప్పుడు అతను శుద్ధి చేసినట్టుగా, అతను బాగు చేసినట్టుగా మనం చూడగలుగుతాము. ఈ దినాల్లో కూడా మరింత టెక్నాలజీ పెరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో మనం నివసిస్తున్నాము. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, లేదా ఒకరి పట్ల ఒకరు, లేదా సదుద్దేశాలు కలిగి ఉన్నతమైన విద్యాబుద్ధులను అభ్యసించి పేరు ప్రతిష్టలను ధన ఘనతలను సంపాదించుకున్న ఈ దినాలలో ఒక వ్యక్తి నిందించబడి బాధించబడి చనిపోతున్నాడంటే ఎలాంటి స్థితికి మనం దిగజారుతున్నాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డగా ఆ ప్రేమను నువ్వు గుర్తెరగక్కే, ఆయన దేవుడని ఆయన యొద్దకు నువ్వు రాకే, నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీ నిందన తీస్తాడు, నీ అవమానం తీసివేస్తాడు, నీకున్న ఆ యొక్క సమస్యను కూడా తీసివేయగలిగిన దేవుడండి. మనుషులు నమ్ముకుంటున్నావు, అధికారులను ఆశ్రయిస్తున్నావు. వారు తిరస్కరించినప్పుడు, వారు మోసం చేసినప్పుడు, లేదా వారు నిన్ను బాధించినప్పుడు ఇంకా ఎవరున్నారు నాకు, నన్ను కాపాడవలసిన వాళ్ళే నన్ను భక్షిస్తుంటే, నన్ను రక్షించవలసిన వాళ్ళే నన్ను నశింప చేస్తుంటే ఇక నేను బ్రతుకుట కంటే చచ్చుటే మేలు కదా అని ఇలాంటి పిరికి పంద చర్యలకు చోటిచ్చి జీవితాలను అంతమందించుకున్నారు. నో, అలా చేయొద్దు. దేవుడు ఉన్నాడు. ఆయన వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడు. కనుక ఆ దేవుని దగ్గరికి రా. అందుకని 146 కీర్తనలు ఉంటుందన్నమాట. మనుషులు నమ్ముట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనే రక్షించేవాడు, ఆయనే బాగు చేసేవాడు, ఆయనే స్వస్థపరచువాడు. ఆయన హస్తమును వెనక చాచితే ఏ అధికారి నీకు తోడ్పడలేడు. తోడ్పడటం వాని వల్ల కాదు. నువ్వు ఆయన యొద్దకు రాకుండా మనుషుల యొద్దకు వెళ్ళి మనుషులు నమ్ముకుని అధికారులను ఆశ్రయించి నన్ను మోసం చేశారు, లేకుంటే నన్ను బాధించారు, నన్ను నిందించారు, నేను ఎందుకు బ్రతకాలనే విధానంలో అడుగులు వేయద్దు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనప్పటికీ, ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ తెగకు నువ్వు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, విద్యావేత్తవు కావచ్చు, విద్యాహీనుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు, మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మీ కొరకు రక్తమును చిందించి చనిపోయి తిరిగి లేచిన దేవుడు అంటూ ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తెరగగలిగితే నీవు అట్టి కృపను పొందుతావు. మనం చూసినట్టయితే ఈ మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయము
41వ వచనంలో కనపడుతుందన్నమాట. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. ఆయన కనికరం కలిగిన దేవుడు అండి. ఆ మాట చెప్పినప్పుడు, తనలో ఉన్న ఆ బాధను వ్యక్తపరిచినప్పుడు ప్రభు కోపపడలేదు, లేదా ఆవేశపడలేదు, లేదా బలవంతం చేయలేదు, బలాత్కారం చేయలేదు. కనికరపడి చేయి చాపి అతన్ని ముట్టి బాగు చేసినాడండి. ఎవరున్నారండి ఇంత మంచి దేవుడు? ఏ జనములో ఉన్నాడండి? ఏ దేశంలో ఉన్నాడు? ఏ ప్రాంతంలో ఉన్నాడండి అని అనుకుంటున్నావా? నీవున్న చోటుని నువ్వు అడిగినట్లయితే, నువ్వు వెతికినట్లయితే, నువ్వు తట్టినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. వెంటనే అతడు శుద్ధి నొందెను. చెయ్యి చాపి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పగా వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. చూడండి, వెంటనే అతడు శుద్ధుడైనాడు. ఈరోజు నీ పాపమని కుష్టు నుంచి నువ్వు విడిపించబడలేక, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, దిక్కు తోచని స్థితిలో ఉండి ఉంటున్నావా? దయచేసి గుర్తించు. నువ్వు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. వారిలో నీవు ఉండకూడదు. నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని నువ్వు సంపూర్ణంగా ఆయన ఆత్మకు నువ్వు చోటు ఇవ్వగలిగితే నీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటవి. అలా కాకుండా నీవు అలాగునే గతించిన వాటిని, జరిగిన వాటిని తలంచుకుంటూ బాధపడుతూ బెంబేలెత్తుతూ ఉంటే నీ జీవితాన్ని చేతులారా సాతానుకి ఆక్యుపై చేసి, సాతానికి లోబడుతూ నీవు పాడు చేసుకునే వ్యక్తిగా ఉండి ఉంటావు. కనుక అతను వెంటనే శుద్ధుడు కాబడినాడు. ప్రభు అంటున్నాడు, ఎవరికి నువ్వు ఈ విషయాన్ని చెప్పకుండా వెళ్ళి యాజకునికి నీ దేహమును కనపరుచుకుని ఒక కానుకను సమర్పించు. అతను వెళుతుంటే అతడు శుద్ధుడైన విషయాన్ని చూసి అనేకులు ఆ ప్రభు యొద్దకు వచ్చారండి. ఈ దినాలలో కూడా మరి పాడైపోయిన జీవితాలను, నశించిపోయే బ్రతుకులను ఆయన బాగు చేస్తూ ఉంటే, ఇంకా అభ్యంతరాలకి, అపవాదికి చోటిస్తూ అనవసరముగా దేవుని కృపకు దూరస్తులుగా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం ఉంటావు? రా, ఇప్పుడైనను ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని తలస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండినప్పటికీ, నువ్వు ఏ ప్రాంతంలో ఉండినప్పటికీ, లేదా ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉండినప్పటికీ కూడా ఆ ప్రభు యొద్దకు వచ్చి ఆయన ప్రభువని, దేవుడని నువ్వు నమ్మి విశ్వసించగలిగితే నీ జీవితాన్ని గొప్ప మార్పును తీసుకురావటమే కాకుండా, నిన్ను బట్టి ఎందరూ దుఃఖించారో, నిన్ను బట్టి ఎందరూ బాధపడ్డారో, నిన్ను బట్టి ఎందరూ అసహించుకున్నారో, నిన్ను బట్టి ఎందరూ తృణీకరించారో, అలాంటి వారు మరలా నిన్ను ప్రేమించడానికి, మరలా నీ సహవాసం చేయటానికి, మరలా నీతో ఆ యొక్క సంబంధాన్ని పెట్టుకోవడానికి ఆశ కలిగిన వారుగా ఉండగలుగుతారు. మరి అలాంటి కృప ఎక్కడున్నది ఈ లోకంలో? నువ్వు చదువుకునే చదువులో ఉందా? నువ్వు చేసే జాబులో ఉందా? లేదా నువ్వు చేసే వ్యాపారంలో ఉందా? ఎక్కడున్నది? ఈ లోకంలో ఎక్కడ దొరకనిది, ఆ యేసు దగ్గరే దొరికేది ఆ ప్రేమ. ఇలువ లేని వారికి ఇలువనిచ్చేదండి, బలము లేని వారికి బలమునిచ్చేది, జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చేది, పాపిని పరిశుద్ధునిగా మార్చేది, భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చేది, నిర్దోషులుగా నిందా రహితులుగా చేయగలిగేది, గొప్ప రక్షణ అనే
దయా కిరీటమును ధరింపచేసి నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించు. ఆ కుష్టి రోగి ప్రేమకు నోచుకోలేనివాడు, అసహించబడుచున్నవాడు, ద్వేషింపబడుచున్నవాడు ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు. ఆయనకి ఇష్టమే అనే విషయాన్ని అతడు గుర్తించగలిగినాడు, ఆ మాట అడగగలిగినాడు. ఈరోజు చెప్తూ ఉంటారు, అయ్యా నేనంటే నా భార్యకి ఇష్టం లేదండి, నేనంటే నా భర్తకి ఇష్టం లేదండి, నేనంటే నా బిడ్డలకు ఇష్టం లేదండి, నేనంటే నా తల్లికి నా తండ్రికి ఇష్టం లేదండి అని. కారణము మన ప్రవర్తన దేవునికి విరోధముగా ఉందని విషయాన్ని గుర్తించాలి. మనం దేవునికి ఎప్పుడు అనుకూలమవుతామో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అవుతుందో, అప్పుడు శత్రువులు కూడా మిత్రువులు కాగలుగుతారు. మనం దేవునితో సమాధాన పడటానికి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి సమాధానకరమైన పరిచర్యను ఆయన ఈ లోకములో మన కొరకు జరిగించాడు. దేవునితో ఉన్న సత్సంబంధాన్ని తిరిగి మరలా కొనసాగించడానికి, తెగిపోయిన సంబంధాన్ని ఆ ప్రభువు ద్వారా ముడివేసి నన్ను కూడా సమాధానంతో, నెమ్మదితో, ఆనందంతో నింపాలని ప్రభు మన పట్ల తలస్తున్నాడు. మరి నూతన సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో, ఏ స్థానంలో, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీకున్న పరిస్థితి నీ దేవుని దగ్గరికి రావటానికి అడ్డుబండగా ఉండదు అనే విషయాన్ని గుర్తించు. నీవు ఆయన దగ్గరకు వస్తే ఆ పరిస్థితిని, ఆ అడ్డుబండను అధిగమించే కృపనిచ్చి, అట్టి వాటన్నిటి మీద నీకు విజయాన్ని ఇచ్చి, విడుదలనిచ్చి, విమోచన కలుగు చేసి నిన్ను ఆయన సొత్తుగా చేసుకుంటాడు. అందుకని 146 కీర్తన అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మనము ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వాక్యం మీద మనం ఆనుకున్నప్పుడు మనం ధన్యులము కాగలుగుతాము. ఎందుకంటే సహాయము చేయగలిగిన ప్రభువు ఉన్నాడు కాబట్టి. సహాయము చేసే వాళ్ళను విడిచిపెట్టి సహాయము చేయని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగులు వేస్తే నష్టపోతున్నాం కదూ. గుర్తించు. ఇకనైనను గత సంవత్సరంలో గుర్తించకుండా, గత సంవత్సరంలో నీవు అడగకుండా, గత సంవత్సరంలో ఆ మేరకు స్పందించకుండా నీకు ఇచ్చిన విలువైన ఆ సమయమును వ్యర్థపరుచుకున్నావు. ఈ నూతన సంవత్సరంలో అలా వ్యర్థపరుచుకోక ఆ ప్రభువును అడిగి, కుష్టు రోగి అడిగినట్లుగా, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా, ఆయనకి ఇష్టమే అనే విషయాన్ని నేను ఎరగాలి. నశించిపోయే మానవాడి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. నీవు నీ పాపములో నశించిపోతే ఆయన సంతోషించే దేవుడు కాదు. నీవు దుర్మార్గతలో చనిపోతే ఆయన ఆనందించే దేవుడు కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మళ్ళుకొన వలినని ఆయన మన కొరకు వేచి ఉంటున్నాడు. మరి ఆ ప్రేమను గుర్తిస్తావా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయములో మేము నీ యొద్దకు వస్తున్నామయ్యా. నన్ను మమ్మల్ని మీరు దృష్టించి మాకున్న బలహీనతను, మాకున్న ఆ యొక్క పొరపాటును తీసివేయండి. వెలితిని పొచ్చండి. కుష్టు రోగిని శుద్ధిపరిచినట్టుగా మమ్మల్ని కూడా శుద్ధునిగా చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరిచి, స్వస్థపరిచి, విడిపించి, విమోచించి నీ బిడ్డగా మమ్మల్ని కూడా చేసుకొని నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని మనుషులు నమ్ముకున్నామయ్యా, అధికారులను ఆశ్రయించమయ్యా. నేను నమ్ముకొని నీ మీదే ఆధారపడతామయ్యా. నీ కృప కొరకు వేడుకుంటామయ్యా. అట్టి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక.